పురపాలక ఎన్నికల్లో అంటే మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం మహిళలకే భారీగా ఉన్నారనమాట. పుర ఎన్నికల్లో 6,500 మంది, పురుషులు 6,400 మంది. సో కరీంనగర్లో అత్యధికంగా 66 డివిజన్ల నుంచి 309 మంది మహిళలు పోటీ చేస్తున్నారు. అత్యల్పంగా కొడంగల్ మున్సిపాలిటీ నుంచి 32 మంది పోటీ చేస్తున్నారు. అభ్యర్థులు నిరక్షరాస్యులు 1,291 మంది. బరిలో 12,944 మంది అయితే ఉన్నారు. కాంగ్రెస్ 98.3%, భారత రాష్ట్ర సమితి 96%, భాజపా 87.3% స్థానాలకు పోటీ చేస్తున్నాయన్నమాట. సో మొత్తంగా చూసుకున్నట్లయితే మనకి రాష్ట్రంలో 11 జరగనున్న 7 నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాల ఎన్నికల్లో మొత్తం 12,944 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఎన్నికల్లో పురుషుల కంటే మహిళా అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంది. మొత్తం పోటీదారుల్లో 50.27% అతిథులు ఉన్నారు. పురుషులేమో 49.73% ఉన్నారు. నగరపాలికలు అత్యధికంగా కరీంనగర్ 67 డివిజన్లకు మహిళలు ఎక్కువ పట్టు పడుతున్నారు. పురపాలికలు ఆదిలాబాద్లో అత్యధికంగా 49 వార్డులకు 314 మంది బరిలో ఉన్నారు. అత్యల్పంగా కొడంగల్ మున్సిపాలిటీలో 12 వార్డులకు 34 మంది మాత్రమే పోటీ పడుతున్నారు. నగరపాలక పరంగా మహబూబ్ నగర్ అత్యధికంగా 27 మంది, 127 మంది అభ్యర్థులు ఉన్నారు. పురపాలకల్లో ఆదిలాబాద్లో 93 మంది నిలిచారనమాట. సో మొత్తంగా చూసుకున్నట్లయితే పార్టీలు కాంగ్రెస్ 98.3%, భారత రాష్ట్ర సమితి 96%, భాజపా 87.3%, స్వతంత్రులు 94%, జనసేన 11.1%, మజ్లీస్ 9.4%, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 11.1%, బీఎస్సీ 7.1%, సిపిఐ 5.6%, సిపిఎం 4.2%, ఆప్ 1.2%, ఐయుఎంఎల్ 0.3% స్థానాలు పోటీ పడుతున్నాయన్నమాట. కార్పొరేషన్ల పురపాలికలుగా చూసుకుంటే 7 కార్పొరేషన్ల పరిధిలో 414 డివిజన్లు ఉండగా 2,225 మంది పోటీలో ఉన్నారు. పురపాలికల పరంగా చూస్తే 116 పురపాలికల్లో 10,719 మంది అయితే పోటీలో ఉన్నారన్నమాట. సో ఈ విధంగా మనకి మహిళలు అయితే ముందంజలో ఉన్నారు మొత్తం ఈసారి మాత్రం. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.